ఒకటవ పాఠము. దేవుని యొక్క గుణాలు 3. వందనాలు. మీరు దేవుని గురించి వినినారు. అన్ని పనులు చేసినాడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును అన్నీ చేసినాడు. ఆయన మాటతో వెలుగు కలగమని ఆయన చెప్పినాడు. వెలుగు కలిగెను. ఆయన భూమి ఆకాశమును కలుగమనగా అవి కలిగినవి. ఆయన ప్రపంచాన్ని చేసినాడు. అది ఆయనది. ఎందుకనగా అది ఆయన చేసినాడు. ఆయన కొండలను, చెట్లను చేసినాడు. జంతువులను మరియు పక్షులను, నీళ్లను మరియు చేపలను, ఆయన మోడమును, చంద్రుని మరియు నక్షత్రములను చేసినాడు. ఆయన అన్నీ చేసినాడు. దేవుడు సృష్టికర్త. సృష్టికర్తైన దేవుడు మంచోడు. ఆయన చెడు చేయలేదు. ఆయనలో చెడుతనము లేదు. ఆయన చెడును ఇష్టపడలేదు. దేవుని ఎవరూ చేయలేదు. ఆయనకు ఆరంభము లేదు. ఆయనకు ఎవరూ లేరు. ఆయనకు ఆరంభం లేదు. ఆయన ఎల్లప్పుడూ అక్కడ ఉన్నవాడు. ఆయనకు తల్లిదండ్రులు లేరు. దేవుడు పుట్టలేదు. మరియు ఆయనకు చావు లేదు. దేవుడు అలసిపోడు, అలసటలేదు. ఆయన నిద్రపోడు. ఆయనకు ముసలితనం రాదు. దేవుడు సృష్టికర్త. ఆయన మారడు. ఆయన ఎల్లప్పుడూ మారడు. ఆయన ఎప్పుడూ మంచివాడు. ఆయన ఎప్పుడూ ఆయన క్రియలల్లో ఉంటాడు. కొన్నిసార్లు మానవుడు రాయిని గాని చెక్కను తీసుకొని అతడు మానవుని రూపంలో గాని లేదా పక్షిలా లేదా జంతువునిలా చేసి అతన్ని దేవుడని అంటాడు. అతడు తల వంచి దానికి నమస్కారం చేస్తాడు. రాయి లేక ఒక చెక్క వింటుందా, మాట్లాడుతుందా? అది నడవగలదా? నీవు బాధల్లో ఉన్నప్పుడు అది నీ దగ్గరకు రాగలదా? అయినప్పటికీ అది వీటిని చేయలేదు. ఒక కర్ర లేక రాయిని దేవునిలా మనము ఆలోచన పుట్టించడానికి సాతానుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ దారిలో అవి మనలను మోసము చేయును. వినండి, సృష్టికర్త దేవుడు జీవించి ఉన్నాడు. ఆయన చూడగలడు. ఆయన మాట్లాడను. ఆయన ఎక్కడైనా వెళ్ళగలడు. ఆయనకు సహాయము అవసరము లేదు. సృష్టికర్త అయిన దేవుడు సమస్త దేవతల కన్నా గొప్పవాడు. ఆయన ఒక్కడై అన్నిటినీ అన్ని చోట్ల చేసినవాడు. ఆయనకు చెప్పినాడు. ఆయన మనకు చెప్పినాడు, నేనే దేవుణ్ణి, మరియు ఇంకెవరూ లేరు. దేవుని సృష్టి గొప్పది. ఆయన ఒకే సమయంలో ఎక్కడైనా ఉంటాడు. ఆయనకు అంత గొప్ప శక్తి ఉంది. దేవుడు సమస్తమును చేసి పెద్ద ప్రపంచము మరియు ఆకాశము అన్నీ దేవుడు చేసినాడు. ఆయన సూర్యుని చేసినాడు. అది వేడిగా ఉంటుంది. ఆయన నీళ్లను కలగచేసినాడు. అది లోతుగాను చల్లగాను ఉన్నాయి. అయితే ఆయన వాటికి ఏమి చెయ్యాలో చెప్తే అవి ఖచ్చితముగా చేయును. ఆయన గాలిని మరియు తుఫాన్ను కలగచేసెను. దేవుని శక్తి భూకంపము కంటెను లేదా అగ్ని పర్వతము కంటెను గొప్పది. ఆయన అన్నిటినీ కలగచేసినాడు. ఆయన నక్షత్రములను చేసినాడు, మరియు ఆయనకు అన్నీ తెలిసి ఉన్నవి. దేవుడు భూమి మీదనున్న అన్ని ప్రధానులను కంటే మరియు జాతుల కంటే గొప్పవాడు. ఆయన అవి చాలా చిన్నవిగా అనెను. వారు చెదరగొట్టబడు దుమ్ము వంటి చిన్నవి. అది అతని గొప్పతనము. ఆయన అన్నిటికన్నా ప్రధానుడు. ఎందుకనగా ఆయన వాటిని కలగచేసినాడు, మరియు అవి ఆయన సొంతము. వినండి, అక్కడ చాలా దేవుడు అన్నిటినీ చూడగలడు. దేవుడు రాత్రిలో కూడా చూడగలడు. అన్ని జంతువులను, నక్కలను, బొరియలను మరియు ఎలుకలను మరియు లోతు జలములలో ఉన్న చేపలను చూడగలడు. ఆయన కొండల చివరనున్న మరియు భూమి క్రిందున్న గుంతలను చూడగలడు. దేవుడు సమస్తమును వినగలడు.
ఆయన గడ్డిపై పోతున్న పాము శబ్దమును వింటాడు, మరియు చీమలు భూమిలో కట్టుకున్న ఇండ్లను కూడా చూడగలడు. ఆయన మనుష్యుల వాదనను వినగలడు. దేవుని ఎదుట నుండి దాగుకొనలేరు. నీవు ఎక్కడికి వెళ్ళినను ఆయన నిన్ను చూడగలడు. దేవునికి సమస్తము తెలుసు. ఆయన భూమి మీదనున్న సమస్త జ్ఞానుల కంటే జ్ఞానము గలవాడు. ఆయన దుమ్మును బట్టి గాని లేదా సాతానును బట్టి గాని ఎర్రివాడు కాడు. దేవుడు తప్పు చేయలేడు. ఆయనకు సమస్తము తెలుసు. ఆయనకు నిన్ను గూర్చి తెలుసు. ఆయన నీవు ఎప్పుడు భయపడుతున్నావో తెలుసు. నీవు ఏమి ఆలోచన చేస్తున్నావో ఆయనకు తెలుసు. దేవుడు జీవించు దేవుడు. ఆయన మగవారిని మరియు ఆడవారిని, ప్రజలను, యవ్వన ప్రజలను, ముసలి ప్రజలను, పిల్లలను మరియు పాపలను ప్రేమించుచున్నాడు. ఆయన ఉద్దేశ్యము ఏమిటంటే ప్రజలందరికీ ఆయన జీవించు దేవుడని తెలియచేయుట, మరియు ఆయన మంచివాడు. ఆయన ఉద్దేశ్యము ఏమిటంటే ఆయన చెడు పాపమును ఇష్టము లేదని మనకు తెలియజేసినాడు. ఆయన ఆశ ఏమిటంటే ప్రజలందరూ ఆయనను ప్రేమించాలి మరియు చెడ్డ మార్గముల నుండి తిరగాలి. ఆయన కోరిక ప్రజలందరూ కూడా వారి విగ్రహములు మరియు అబద్ధ దేవతల నుండి, వారి మార్గముల నుండి తిరగాలి మరియు ఆయనను తప్ప మరి ఎవరినీ కూడా ఆరాధించకూడదు. ఇవన్నీ సృష్టించిన ఏకైక నిజ దేవుడు. దేవుడు ఇవన్నీ చేసిన తరువాత ఆయన మొదటి స్త్రీ పురుషులను చేసినాడు. వారు మంచివారు. దేవుడు వారిని ప్రేమించి వారు జీవించుటకు ఆయన అందమైన ఒక తోటను, చెట్లను, ఫలములను వారి కొరకు చేసినాడు. ఆయన సృష్టించిన మానవుని పేరు ఆదాము. స్త్రీ హవ్వ అని పిలువబడింది. దేవుడు వారిని ప్రేమించినాడు. వారు దేవుని ప్రేమించినారు. ఆయన వారికి ఏ విధముగా ఆ తోటలో జీవించాలో, ఏమి చెయ్యాలో నేర్పించినాడు. మరియు వారు సంతోషముగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారికి ఏమి చెప్పాడో వారది చేసినారు. నిన్ను ప్రేమించే దేవుని గురించి తెలుసుకోవాలని ఉందా? ఇతని కొరకు నీవు లేక సొంతము కావాలంటే వినుడి. నేను మరి ఎక్కువగా చెప్పుదును. నాకు ఏ విధముగా తెలుసో నేను ఇవన్నీ సంగతులు దేవుని గూర్చి చెప్తాను. సృష్టి మానవుని పతనము. ఆదియందు పర్వతముల మీద చెట్లు లేవు, జంతువులు నివసించుటలేవు, జలములు ప్రవహించలేదు. కాని దేవుడు ఆయన ఇష్టానుసారముగా ఇవన్నీ చేసినాడు. వాటిని ప్రారంభం కమ్మని చెప్పెను. ఆయన వెలుగు కలగమని చెప్పగా వెలుగు కలిగెను. నదులను, సరస్సులను, ఆరిన నేలను కలగమని చెప్పగా అవి వెంటనే కలిగెను. తరువాత పచ్చిక బయలు, చెట్లు, మొక్కలు కలగమని చెప్పగా అవి పుట్టెను. ఫలించే చెట్లు, కూరగాయల చెట్లను సమస్తమును కూడా పెరుగుట ప్రారంభించెను. అదేవిధముగా పక్షులను, చేపలను, జంతువులను, జీవించుచున్న ప్రతి దానిని ఆయన మాట ఆజ్ఞ ద్వారా కలగచేసెను. ఆయన మనిషిని కూడా చేసినాడు. కాని మొదటి ఆదాము అను మనుషుని చేసినాడు. తరువాత ఆదామునకు గాఢ నిద్ర పుట్టించి ఆదాము నిద్రలో ఉండగా దేవుడు ప్రక్కటెముకను తీసుకొని దాని నుండి మొట్టమొదటిగా స్త్రీని చేసినాడు. దేవుడు ఆమెను ఆదామునకు సహాయముగా లేక భార్యగా చేసినాడు. ఆదాము ఆమెను అవ్వ అని పిలిచినాడు. ఇప్పుడు దేవుడు వారిని ప్రతి విధమైన పండ్లను, చెట్లు కలిగిన మంచి స్థలముయందు వానిని నివాసపరిచెను.
దేవుడు ఆదాముతో, నీవు తోటలో ఉన్న ప్రతి విధమైన పండ్లను తినవచ్చును గాని తోట మధ్యలో ఉన్న చెట్టు పండును తినకూడదు. కాని ఒకరోజు సాతాను ఆ తోటలోనికి వచ్చెను. సాతాను దేవునికి శత్రువు, దేవుని ప్రజలకు శత్రువు. పాము రూపములో వచ్చి అవ్వతో దేవుడు తినవద్దని చెప్పిన ఆ పండును మంచి పండు అని అవ్వతో సాతాను మాట్లాడెను. అవ్వ సాతాను చెప్పిన మాట నిజమని నమ్మెను. ఆమె మోసపోయినది. అవ్వ ఆ చెట్లు పండు తిని ఆదాముకు ఇచ్చెను. ఆదాము కూడా ఆ పండును తిన్నాడు. అప్పుడు దేవుడు తోటలోనికి వచ్చి వారిని పిలిచినాడు. కాని వారు దేవునికి భయపడి దాక్కున్నారు. అప్పుడు దేవుడు, ఆదాము, నీవు ఎక్కడ ఉన్నావు? ఆదాము దేవునితో, నేను నీకు భయపడినందున దాగుకొని ఉన్నాను. దేవుడు, నేను తినవద్దని చెప్పిన పండు మీరు తిన్నారా? అప్పుడు ఆదాము, ఈ స్త్రీ ఆ పండు తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది, నేను తిన్నాను. అప్పుడు దేవుడు అవ్వతో, నీవు నా మాట వినకుండినందున, నాకు విధేయత చూపించనందుకు నీకు కానుపు అయ్యేటప్పుడు ఎక్కువ శ్రమపడుతావు, మరియు నీ భర్త నీ మీద అధికారము చేయించును. ఆదాము, నీవు నా మాట విననియందు భూమి విస్తారమైన పంట ఇవ్వదు. ముళ్ళ పొదలను, ముళ్ళ చెట్లు భూమిలో నుండి పుట్టును. నీవు కష్టపడి చెమట కార్చి నీ జీవితమును కొనసాగించు. నేను నిన్ను మట్టి నుండి పుట్టించినాను, తిరిగి మరలా మట్టిలో కలిసిపోతావు. నా ప్రాణ స్నేహితులుగా ఎప్పటికీ ఉండరు. ఇది నేను నీకు ఇచ్చే శిక్ష. తరువాత ఆదాము అవ్వలను వారు నివాసమున్న స్థలము నుండి బయటికి పంపేసినాడు. వారు మరలా అక్కడ ఉండుటకు ఒప్పుకొనలేదు. వారు బయటికి వచ్చి నివసించడానికి, వారికి ఆహారము సంపాదించుకొనటానికి స్థలము చూసుకొనవలెను. ఇప్పుడు వారి జీవితము కష్టమైంది. దేవుడు వారిని విడిచిపెట్టినట్లు అయింది. వారికి మేము చచ్చిపోతాము అని తెలుసుకున్నారు. మా స్నేహితులారా, మనము కూడా ఆదాము అవ్వలవలే ఉన్నాము. దేవుని వాక్యమును వినకుండా తిరగబడిన్నాము. దేవుని ఇష్టములేని చాలా పనులు మనము చేస్తూ ఉన్నాము. మనము కూడా శిక్షకు పాత్రులమే కదా. ఆదాము అవ్వలకు ఇచ్చిన శిక్ష మనకు కూడా వర్తిస్తుంది. కాని దేవుడు మనలను ప్రేమించుచున్నాడు మరియు మనలను కాపాడుతున్నాడు. ఒక ప్రణాళిక వేసెను. దేవుడు అతని కుమారుడైన యేసును ఈ లోకములో జీవించటానికి, మనలను తిరిగి దేవుని వద్దకు తీసుకొని పోవడానికి, ఒక దారి చూపుటకు దేవుడు యేసును పంపించినాడు. యేసు మన శిక్షను భరించినాడు. ఆయన మన అవిధేయత కొరకు చచ్చిపోయెను. కాని ఆయన తిరిగి లేచినాడు. మనము ఇంకనూ శిక్షను భరించే అవసరము లేకుండా మన శిక్షను ఆయన తీసివేసుకున్నాడు. మనము యేసును నమ్మినప్పుడు దేవుడు మనలను చేర్చుకొనును. మనము దేవునితో మాట్లాడవచ్చును. మనము యేసును పంపినందుకు వందనములు తెలియజేసెదము. ఇప్పుడు దేవుని తీర్పును గూర్చి, ఆయన రక్షణ ప్రణాళికను గూర్చి తెలియజేస్తాను. వందనాలు. మీకు నా వందనాలండి. ఇప్పటివరకు చేసినది విన్నారా? అవును, ఇప్పటివరకు వింటున్నాను. దాని గూర్చి చెప్పు. న్యాయాధిపతి న్యాయవంతుడు, అక్కడ ఉన్న పెద్దవారు కూడా న్యాయవంతులు. ఏ వ్యక్తి గూర్చి మనము మాట్లాడుకుంటున్నామో ఆ వ్యక్తి చాలా పెద్ద తప్పు చేసినాడు. అతడు నిజముగా అపరాధి. నిజంగానా?
అయితే అదే నిజమైతే అతనికి శిక్ష ఏమిటి? నిజంగా ఆ శిక్ష చాలా పెద్దదిగా, అతను భరించలేనంతగా ఉంటుంది. అయినప్పటికీ అది న్యాయమైనది, సరైనది, చాలా బాధాకరమైనది. ఇతను ఈ శిక్ష తిరస్కరించడానికి, భరించడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చును, లేకపోతే అతని జీవితాంతము పట్టవచ్చును. అవును, అది నిజముగా జరుగునని నాకు తెలుసు. ఆ వ్యక్తి కూడా తన తప్పును ఒప్పుకొని మరియు తనకు వచ్చిన తీర్పును సరి అయినది అని ఒప్పుకున్నాము. తాను కూడా చాలా బాధపడుతున్నాడు. కాని అతనికి పడిన శిక్షను ఎలా తీర్చుకోవాలో అతనికి తెలియదు. అదే సమయంలో ఒక పెద్ద మనిషి లేచి నిలబడి న్యాయాధిపతితో ఈ స్నేహితుడు చేసిన తప్పును గూర్చి వినిన తరువాత నాకు చాలా బాధగా ఉంది. అయినను న్యాయాధిపతి ఇచ్చిన తీర్పు సరైనదే. ఈ అపరాధి ధనికుడైనా పేదవాడైనా చేసిన చెడ్డపనికి ప్రాయశ్చిత్తము చెయ్యాలి. అలా చెబుతూ ఆ పెద్ద మనిషి, ఈ అపరాధి నాకు స్నేహితుడు కనుక నేను అతన్ని ప్రేమించుచున్నాను, అందుకతనికి పడిన శిక్షను నేను భరించుచున్నాను. అతను చేయవలసిన శిక్ష నేను భరించెదను. ఇది నిజమా? అవును, నీవు విన్నది నిజమే. ఈ అపరాధి ఆశ్చర్యపడి అతని స్నేహితుడు ఎంత మంచివాడో, ఎంతటి త్యాగము చేసినాడు అని దీన మనస్సు గలవాడు. అయినా అపరాధి తన స్నేహితుని త్యాగమును అంగీకరించాడు. న్యాయాధిపతి ఆ సభను ముగించాడు. ఓ స్నేహితుడా, ఈ కథ మన అందరిని గూర్చి తెలియజేస్తున్నది. నీకు తెలుసా, దేవుని వాక్యము గొప్ప న్యాయాధిపతి అయిన దేవుని ఎదుట నిలబడి ఉన్నామని చెప్తున్నది. ఆయన మన హృదయములను చూస్తూ ఉన్నాడు. మనము పాపులమని, అపరాధులమని ఆయనకు తెలుసు. ఆయన న్యాయమైన తీర్పు సరి అయినది. మనము ఏమి చేయగలము? దేవుని యొక్క తీర్పు నుండి ఎలా తప్పించగలము? ఆ రుణమును మనము ఎప్పటికినీ తీర్చలేము. అది దేవునికి తెలుసు. అందుచేత తన కొడుకును మన శిక్షను భరించుటకు పంపినాడు. ఆ శిక్ష మరణమేనని నేను మీకు ముందుగానే చెప్పిన్నాను గదా. ఆ శిక్షను తెలియచేయుటకు దేవుని కుమారుడైన యేసు శిలువపైన మన పాపముల కొరకు త్యాగము చేసినాడు. ఇప్పుడు ఏ అపరాధము చేసినా, పాపి తన కొరకు చేసిన త్యాగమును అంగీకరించినట్లయితే అతను దేవుని తీర్పు నుండి మరియు శిక్ష నుండి స్వతంత్రుడుగా చేయబడును. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ప్రతి ఒక్కరూ చనిపోయిన తరువాత దేవుని యొక్క ఈ తీర్పుకు ప్రత్యక్షమవ్వాలి. రెండవ మరణము అను శాశ్వతమైన శిక్ష గురి కావాలి. కాని నా స్నేహితుడా, దేవుడు మనందరము వీటి నుండి బయటపడాలని ఒక దారిని ఏర్పాటు చేసినాడు. అదే యేసుక్రీస్తు మన కొరకు చనిపోవుట. అదే ఆయన మరణమునందు నమ్మకము ఉంచుట. దేవుని బుక్కులో దేవుడు మనకు అందించిన ఈ గొప్ప రక్షణను అంగీకరించకపోతే మరి ఏ విధముగా ఆ శిక్ష నుండి బయటపడగలము? మరి ఏ ఇతర దారి లేదు. ఎప్పుడైనా నీ నమ్మకమును యేసునందు ఉంచి ఆయనను నీ సొంత రక్షకునిగా అంగీకరించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా? క్రీస్తు పుట్టక 290 దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ముందుగానే యేసు ఈ లోకమునకు వచ్చునని మనతో చెప్పుచున్నది. ఆయన పరలోకములో
దేవునితో ఉండెను. ఎప్పుడైతే దేవుడు భూమిని చేసినాడో యేసు ఆయనకు సహాయము చేసెను. అటు తరువాత ఆయన నరుని రూపంలో ఈ భూమి మీదికి వచ్చినాడు. ఇప్పుడు అది ఏ రీతిగా జరిగెనో చెప్తాను. ఒక యవనస్తురాలైన స్త్రీ కలదు. ఆమె పేరు మరియమ్మ. ఆమెకు వివాహము కాలేదు, వివాహము చేసుకొనలేదు. మరియమ్మ యేసేపుతో అస్సలు పరుండియుండలేదు. ఆమె యేసేపు అను పేరు గలిగిన ఒక మనుషుని వివాహము చేసుకునే ఆలోచనలో ఉన్నది. వారు వివాహము చేసుకునే ముందు దేవుడు మరియమ్మతో మాట్లాడ్డానికి ఒక దేవదూతను పంపినాడు. ఎప్పుడైతే ఆ దేవదూత ఆమె యొద్దకు వచ్చినాదో మరియమ్మ భయపడింది. అతడు భయపడవద్దని మరియమ్మతో చెప్పినాడు. మరియమ్మ, దేవుడు నీయందు ఆనందించుచున్నాడు గనుక దేవుడు నీకొక కుమారుని అనుగ్రహించబోతున్నాడు. నీవు భర్తను కలిగి లేవు గనుక దేవుని ఆత్మ నీలో ఒక బిడ్డను పెట్టబోతున్నాడు. ఆయన పేరు యేసు అనబడును. ఆయన ప్రజల పాపముల నుండి రక్షించబోతున్నాడు. ఈ రీతిగా దేవదూత చెప్పెను. తరువాత మరియమ్మ ఈ రీతిగా చెప్పెను, ఇది ఎలా జరుగును? నేను ఏ మనుష్యునితోనూ పరుండియుండలేదు. ఆ దేవదూత ఈ రీతిగా ఆమెకు జవాబిచ్చెను, ఇది మనుషుని వలన జరగలేదు. ఆ కారణము చేత నీవు ఆయనను దేవుని కుమారుడని పిలిచెదవు అని చెప్పి ఆ దూత వెళ్ళిపోయెను. దేవదూత ఏమి చెప్పియున్నదో అంతా మరియమ్మ నమ్మి విశ్వసించి అటు తరువాత ఆమె వేరొక పట్టణమునకు పోయి అచ్చట 3 నెలలు తన బంధువులలో కొందరితో ఉండెను. ఆమె ఎప్పుడైతే తిరిగి వచ్చినాదో ఆమె గర్భవతి అని యేసేపు తెలుసుకున్నాడు. అతడు కలవరపడి ఆమెను విడిచిపెట్టాలని ఆలోచన చేసినాడు. కాని ఆ దేవదూత అతనితో మాట్లాడ్డానికి వచ్చింది. ఆ దేవదూత అతనితో ఇలాగు చెప్పెను, మరియమ్మను వివాహము చేసుకొనడానికి నీవు భయపడవద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినది. ఎప్పుడైతే బిడ్డ జన్మనిస్తాడో అతనికి యేసు అని పేరు పెట్టుము. ఆయన పాపము వలన వచ్చు శిక్ష నుండి ప్రజలను రక్షిస్తాడు. తరువాత యేసేపు మరియమ్మలను వివాహము చేసుకున్నాడు. కాని ఆమెకు యేసయ్య జన్మించే వరకు ఆమెతో కూడలేదు. యేసయ్య ఎదుగుచూ ఉండెను. ఆయనకు ఎప్పుడైతే 30 సంవత్సరాలు నిండినాయో తన ఇండ్లును అమ్మానాన్నలను విడిచిపెట్టిపోయి ప్రతి పట్టణము నుండి మరొక పట్టణమునకు వెళ్లి రక్షణను గూర్చిన దేవుని వాక్యమును బోధించుట మొదలుపెట్టెను. ఆయన చాలామంది రోగులను స్వస్థపరిచెను. ఆయన కుంటివారికి నడకనిచ్చినాడు, గ్రుడ్డివారికి చూపునిచ్చినాడు. ఆయన చెవిటివారికి వినగలిగే చెవును ఇచ్చినాడు, మూగవారికి మాట్లాడే నోరు ఇచ్చినాడు. ఎవరైతే దయ్యముల చేత పీడింపబడుచున్నారో వారి నుండి వాటిని బయటకు పంపెను. ఇవన్నీయు ఆయన చేసెను. కారణమేదనగా ఆయన దేవుని కుమారుడైనప్పటికిని ప్రజలకు ఈ రీతిగా చేసెనో వారు దేవుని యొక్క ఆధీనంలోనికి వచ్చియున్నారు. వారిలో కొందరు ఆయన దేవుని కుమారుడని విశ్వసించినారు. యేసయ్య వారి పాప జీవితమును చూసినాడు, కాని ఆయన వారిని ప్రేమించినాడు. ఆయన వారిని కూడా ప్రేమించినాడు. కాబట్టి ప్రజల పాపము నిమిత్తము చనిపోవడానికి ఇష్టపడ్డాడు. పాపమునకు జీతముగా ఆయన తన మరణమును ఇచ్చినాడు. మమ్ములను రక్షించినది ఆయనే అని ప్రజలు విశ్వసించాలని ఆయన కోరుతున్నాడు. యేసయ్యను విశ్వసించు. ఆయన శక్తి నీలో ఉన్న సాతానును మరియు దురాత్మల శక్తి నుండి విడిపించును. నీవును ఆయనను అడిగినట్లయితే ఆయన నీకు చేస్తాడు. ఇప్పుడే ఆయనతో మాట్లాడు, ఆయన నీ మాట వింటాడు. యేసయ్య నీ ప్రాణమును
స్వస్థపరుచును. 66. యేసయ్య దేవుని కుమారుడని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. ఆయన ప్రజల యొక్క పాపము నుండి విడిపించడానికి ఈ భూమి మీదికి వచ్చినాడు. ఈ కారణము చేత ఆయన క్రీస్తుగా పిలబడినాడు. దీని అర్థమేమనగా మనలను విడిపించడానికి ఒకరిని దేవుడు పంపవలసి వచ్చెను. భూమి మీద ఆయన చాలా ఆశ్చర్యమైన కార్యాలు చేసినాడు. ఎప్పుడైతే ప్రజలు రోగముతో ఉన్నారో ఆయన వారిని స్వస్థపరిచినాడు. ఆయన ప్రజలకు పరలోకమును గురించి మరియు దేవుని రాజ్యము గురించి చెప్పినాడు. ఒక దినాన ఆ గుడ్డివాడు త్రోవ ప్రక్కన కూర్చొని ఉండగా అతడు తన గుడ్డితనము నుండి ఎప్పటికినీ బాగుపడనని గుర్తెరిగి కేవలము దేవుడు మాత్రమే ఈ వ్యక్తిని స్వస్థపరచగలడని అకస్మాత్తుగా ఒక జనుల గుంపు వస్తుండగా యేసయ్య వస్తున్నాడని వారిలో ఒకడు అనుట విన్నాడు. అప్పుడు ఆ గుడ్డివాడు యేసయ్య చేసిన అద్భుత కార్యములను గూర్చి విన్నాడు. మరియు అతడు యేసయ్య నిజమైన దేవుని కుమారుడని, దేవుడు మాత్రమే ఇటువంటి గొప్ప కార్యములు చేయగలడని నమ్మాడు. ఎప్పుడైతే ఆ జన సమూహము సమీపించిందో గుడ్డివాడు గట్టిగా పిలిచాడు, యేసయ్యా, యేసయ్యా, నా మీద దయ చూపించుము. తరువాత యేసయ్య తన చేతిని చాపి అతన్ని స్వస్థపరిచినాడు. అటు తరువాత అతడు అన్నీ చూడగలిగినాడు. అతడు యేసయ్యను ప్రేమించి ఆయనను వెంబడించినాడు. మరియొక సమయములో కుష్ఠరోగముతో ఆ పరిశుద్ధులు అశుద్ధులు దూరముగా ఉండేవారు అని పిలబడినారు. కుష్ఠరోగులనబడే ప్రజలు చర్మవ్యాధి చేత బాగపడటానికి అవకాశము లేనివారు. వారి శరీరమంతా పుండ్లతోనూ గాయములతోనూ మరియొక సమయములో ఆ పరిశుద్ధులు అశుద్ధులు దూరముగా ఉండేవారు అని పిలవబడెను. కొందరు కుష్ఠరోగులు ఉన్నారు. వారు చర్మవ్యాధి చేత బాగుపడక యుండెను. వారు పుండ్లతోనూ గాయముతోనూ నిండియున్నారు. ఎప్పుడైతే యేసయ్య వారిని చూచినాడో వారి ఎడల జాలి కలిగి వారందరినీ స్వస్థపరిచినాడు. వారందరూ తిరిగి బలము పొందుట వలన మరియు బాగుపడుట వలన ఎంతగానో సంతోషముతో తమ గృహముల యొద్దకు వెళ్ళుటకు పరుగులు తీసినారు అని వారు యేసయ్యకు కృతజ్ఞతలు చెప్పుట మరిచిపోయినారు. వారిలో ఒక వ్యక్తి జ్ఞాపకము ఉంచుకొని తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెల్లించినాడు. ఎప్పుడైతే అతడు యేసయ్యను ఆరాధించాడో కృతజ్ఞతలు తెలియజేసినాడు. యేసయ్య అతని హృదయములో ఉన్న పాపమును ముట్టియున్నాడు. యేసయ్య 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినాడు. కాని ప్రధానులు ఆయనను ద్వేషించినారు. కారణము వారు చేసిన దానికంటే కూడా ఈయన దేవుని ప్రేమించినాడు. వారు ఆయనను బంధించి శిలువ మీద మేకులతో కొట్టి చంపినారు. అక్కడ ఆయన రక్తమును కార్చి చనిపోయినాడు. ఆయన దేవుని కుమారుడు, కాని మన కొరకు శ్రమపడటానికి చనిపోవటానికి ఇష్టపడినాడు. కనుకనే మనము రక్షించబడినాము, పరలోక వారసులమైనాము, పరలోకమునకు పోతాము. 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేచినాడు. మరియు 40 రోజుల తర్వాత తిరిగి పరలోకమందున్న తన తండ్రి వద్దకు వెళ్ళిపోయినాడు. ఆయన ఇప్పుడు అక్కడ ఉన్నాడు. మన అందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు. మనము పాపములోనే చనిపోయి పాపులను శిక్షించే ప్రదేశమునకు పోవుటకు ఆయనకు ఇష్టము లేదు. ఆయన చెబుతున్నాడు, నన్ను పిలిచినట్లయితే నేను మీ యొక్క ప్రతి పాపమును క్షమించి మిమ్ములను నూతనమైన వ్యక్తులుగా చేస్తాను. అయితే యేసయ్యను ఎలా పిలవాలి? ఈ విధమైన పదముల చేత మనము ఆయనతో మాట్లాడవచ్చును. ప్రియమైన దేవా, నేను ఒక పాపిని. నా పాపముల కొరకై క్షమాపణ కోరుకొనుచున్నాను. ఇకపై ఎటువంటి తప్పు చేయను. నా కొరకు యేసయ్య చనిపోయినందుకు
మీకు నా వందనాలు. దయచేసి నా పాపము నుండి తీసివేయము, మరియు నాకు మంచి హృదయమును దయచేయము. నీ దారిలో నివసించడానికి సహాయము చేయుము. యేసు నామములో ఇది నేను అడుగుతున్నాను. నా ప్రార్థన యొక్క అర్థము నీకు తెలుసా? అయితే దేవుడు దీన్ని విన్నాడు. పాపమనేది ఒక వ్యాధి. అది మన లోపలనే తినివేస్తుంది. మనము ఎప్పుడైతే యేసయ్యను నాయకుడుగా పిలుస్తామో అప్పుడు మనలో ఉన్న వ్యాధిని స్వస్థపరుస్తాడు. ఆయన మన హృదయాన్ని మంచిగా మార్చి, ఆయన మనకు బలమునిచ్చి మంచి మార్గములో ఆయనను అనుసరించేవారిగా చేస్తాడు. యేసయ్య జీవితము నుండి మరియొక్క యథార్థ కార్యము. గెరాసేను 288. యేసయ్య మరియు ఆయన అనుచరులు చిన్న ఓడలో గెరాసేను అను దేశమునకు పోయినాడు. యేసయ్య ఓడ దిగిన మరుక్షణము దయ్యము చేత పీడింపబడుతున్న ఒక మనుష్యుడు ఆయనను చూచినాడు. ఈ మనుష్యుడు ఇంటిలో నివాసము లేదు, కాని చనిపోయిన మనుషులను పాతిపెట్టబడిన స్థలములో ఉన్నాడు. అతడు ఎటువంటి గుడ్డలు తొడుక్కోలేదు మరియు ఆటంకముగా ఉన్నాడు. గ్రామ ప్రజలు అతని వద్దకు పోవటానికి భయపడినారు. కొందరు మనుష్యులు అతన్ని తీసుకొని పోవటానికి గొలుసులతో కాళ్లను చేతులు కట్టేయడానికి ప్రయత్నించినారు, కాని అతడు వాటిని తెంచుకున్నాడు. ఏ మనుష్యుడు అతన్ని తీసుకొని పోలేకపోయినారు. అన్ని సమయాలలో, పగలైనా మరియు రాత్రిలోనైనా భయంకరముగా అరుస్తూ తన శరీరమును కోసుకుంటూ రాళ్లతో గాయపరుచుకునేవాడు. ఈ మనుష్యుడు దయ్యము చేత పీడింపబడుచున్నాడు. యేసయ్య ఈ మనుష్యునికి సహాయము చేయడానికి వచ్చినాడు. ఎప్పుడైతే పీడించబడుతున్నాడో ఈ మనుష్యుడు యేసయ్యను దూరముగా చూచినాడు. ఆయనకు ముందుకు పోయి మోకరించినాడు. యేసయ్య ఆ మనిషిలోని దయ్యములను పంపే సమయములో, మమ్ములను ఏమి చేయాలనుకున్నావు? అతనిలో ఉన్న ఒక దయ్యము గట్టిగా మరియు బలముగా అరిచింది, నీవు ఎవరివో నాకు తెలుసు. నీవు దేవుని కుమారుడువైన యేసయ్యవు. మమ్ములను నరకములోనికి పంపవద్దని దేవుని చేత మాకు వాగ్దానము చెయ్యి. యేసయ్య ఆ దయ్యములను అడిగినాడు, నీ పేరు ఏమిటి అని. నా పేరు సేనా అని అతడు జవాబిచ్చినాడు. దాని అర్థము చాలా అని. అప్పుడు యేసయ్య అతనిలో ఉన్న దయ్యములను బయటికి పొమ్మని ఆజ్ఞాపించినాడు. అవి అక్కడ ఉన్న పెద్ద పందుల గుంపులోనికి ప్రవేశించినాయి. ఆ పందులు ఆ కొండమీద నుండి వేగముగా కిందికి దిగి ప్రక్కనున్న సరస్సులో పడి మునిగిపోయినాయి. అటు తరువాత ఆ మనుష్యుడు క్రింద కూర్చొని యేసయ్యతో మాట్లాడినాడు. తన గుడ్డలను తొడుక్కున్నాడు. అతని ఆలోచనలు నిదానముగా పనిచేసినాయి. తరువాత యేసయ్య ఓడనెక్కి వెళ్ళిపోయినాడు. ఆ మనుష్యుడు యేసయ్యతో నన్ను కూడా నీ తోట తీసుకొని పొమ్మని అడిగినాడు. అతడు కూడా యేసయ్యతో ఉండాలనుకున్నాడు, కాని యేసయ్య అందుకు అంగీకరించలేదు. ఆయన చెప్పినాడు, నీవు నీ ప్రజల వద్దకు పోయి ఈ రీతిగా ప్రభువు నీ ఎడల చేసిన కార్యములను వారికి తెలియచేయుము. ఆయన నీ మీద చూపిన జాలిని గూర్చి వారికి తెలియజేయుము. ఆ మనుష్యుడు ముందు ఎక్కడ నివసించునో అక్కడికి వెళ్ళినాడు. ఆ మనుష్యుడు నివసించే ఊరికి దగ్గర ఉన్న 10 ఊర్లలో ఉన్న ప్రజలకు యేసయ్య తన ఎడల చేసిన కార్యములను తెలియచేసినాడు. ప్రజలు ఎంతో ఆసక్తితో విని ఎంతగానో ఆశ్చర్యపడినారు. మన దేశంలో కూడా చాలా దయ్యాలు ఉన్నాయి. అపవాది విషపూరితమైన సర్పమోలే నీకు హాని చేయుటకు ప్రయత్నిస్తున్నాడు. యేసయ్య ఈ లోకములో అపవాది చేయాలనుకున్న కార్యములను నాశనము చేయడానికి వచ్చినాడు. ఇంకా అనేక దయ్యాలు స్థలములలో ఉన్నాయి. యేసయ్య వాటికి భయపడేవాడు కాడు. యేసయ్య శక్తిమంతుడు. అపవాది క్రియల నుండి
మనలను విడిపించడానికి ఆయన వచ్చినాడు. దయ్యాలకు యేసయ్య ఎవరో తెలుసు. వాటికి ఆయన అంటే భయము. యేసయ్య వాటిని బంధిస్తాడని వాటికి తెలుసు. అపవాదికి మరియు వాడి సహాయ దయ్యాలకు యేసయ్య అంటే ఎంతో భయము. నీవు తప్పకుండా అపవాది మరియు దయ్యముల మార్గమును గమనించు. యేసయ్య సహాయము అడుగు. యేసయ్య అపవాది వాని ప్రతి కార్యమును జయించినాడు. నీ యొక్క పాపములన్నిటినీ తీసివేయాలని యేసయ్యకు ప్రార్థన చేయి. యేసయ్యను అడుగు. ఆయన అధికారము గలవాడు కనుక అపవాది నుండి నిన్ను విడిపిస్తాడు. ఆయన నిన్ను తన కుమారునిగాను మరియు కుమార్తెగాను చేస్తాడు. నీవు ఆయన మీద భారము ఉంచినట్లయితే ఆయన నిన్ను ఎన్నటికిని విడిచిపెట్టడు. క్రీస్తు యొక్క మరణము 162. యేసయ్య క్రీస్తు నిజముగా చనిపోయినాడా? ఆయన మరణమును గూర్చి ఈ కథ యథార్థమైనదా? ఈ విషయమై ఎటువంటి అనుమానము లేదు. చాలా సంవత్సరాల క్రితము యేసయ్య వచ్చినాడు. ఆయనను గూర్చి యెషయా ప్రవక్త చెప్పినాడు. ఆయన పాపుల సమాధిని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అవును, సత్యమే. మనుష్యుల హస్తము చేత క్రీస్తు చనిపోయినాడు. కాని దేవుడు ఆయనను ఏ ఉద్దేశముతోనో పంపినాడు. ఆయన భూమి మీద ప్రజల పాపము నిమిత్తము చెల్లించుటకై వచ్చినాడు. ప్రజలు ఎవరైతే దీనిని విశ్వసించినారో, పాపముల నుండి తొలగిపోయినారో, వారి పాపము నిమిత్తము ఏదీ చెల్లించవలసిన అవసరము లేదు. దేవుడు చెప్పినాడు, ఎవరో ఒకరు పాపము లేనివాడు చచ్చిపోతే తప్ప పాప క్షమాపణ లేదు. మన పాపము నిమిత్తము ఈ విధముగా ప్రాయశ్చిత్తము జరిగినది. మనకు మనముగా ప్రాయశ్చిత్తము చేసుకొనలేము. ఎందుకనగా మనము పాపము చేసినాము. కేవలము క్రీస్తు అనబడే ఒక్కడు మాత్రమే పాపము లేనివాడు. కేవలము ఆయన మాత్రమే ప్రాయశ్చిత్తము చేయగలవాడు. మన పాపము భరించడానికి ఆయన అంగీకరించినాడు మరియు ఆయన మరణం ద్వారా చెల్లించినాడు. మన పాపముల నిమిత్తము ఆయన తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఆయన మరణము ఏ విధముగా జరిగింది? ఆ సమయములో పిలాతు ప్రధానిగా ఉన్నాడు. మిగిలిన వారు యేసయ్యను బంధించి పిలాతు వద్దకు తీసుకొని వచ్చినారు. పిలాతు యేసయ్యను ప్రశ్నించి తరువాత నిర్ణయించుకున్నాడు. నేను కనుగొనినదేమనగా ఈ మనిషినిలో ఎటువంటి దోషము లేదు, కనుక నేను ఇతనిని శిక్షించి పంపుతాను. కాని ఆ నాయకులు ఈ రీతిగా బదులిచ్చినారు, ఈ మనిషిని అనేకులు అనుసరించినారు. నీవు ఇతనిని పోనిచ్చినట్లయితే నీవు రాజు యొక్క స్నేహితుడు అనిపించుకోవు. ఎప్పుడైతే పిలాతు ఈ మాటలు విన్నాడో అతడు రాజుగారి ఆగ్రహమునకు గురి అవుతానేమో అని భయపడినాడు. కనుక అతడు ఇలా చెప్పినాడు, ఇతనిని తీసుకొని మీకు మీరే తీర్పు తీర్చుకొనుడి. ఎందుకంటే ఇతనిలో నాకు ఎలాంటి దోషము కనబడలేదు. తరువాత అతడు తన చేతులను కడుక్కొన్నాడు. ఈ మనుషుని మరణమునకు నేను కారణము కాదు. వారు యేసయ్యను తీర్పు తీర్చిన స్థలము నుండి తీసుకొని పోయిరి మరియు ఆయనను కొట్టినారు. ఆయన ఒక్క మాటైనను పలకలేదు. ఆయనను చంపుటకు సిద్ధపరిచిన స్థలమునకు మోయుటకు ఆయన కొరకు పెద్ద మానును సిద్ధపరిచినారు. అందరూ ఆయనను అనుసరించినారు. ఆయన తన శత్రువుల నుండి తనను తాను రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. కాని ఆయన గురించి ప్రవక్త రాసినేది ఆయనకు తెలుసు. ఏమనగా అతడు నా జనుల పాపము నిమిత్తము చనిపోయెను. వారు ఆయన చేతులు చాపి చీలలతో శిలువ మీద కొట్టినారు. అటు తరువాత శిలువను పైకెత్తినారు. చేతులలోనూ కాళ్లల్లోనూ చీలలు కొట్టినారు. ఆయన వ్రేలాడినాడు మరియు దెబ్బల చేత ఆయన వీపు నుండి రక్తము చిందించబడినది. ఆలకించుడి. ఆయన ఏమని చెప్పినాడు? తండ్రి, వీరిని క్షమించుడి, వారు
ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ఆయన తన తండ్రి అయిన దేవుని తన శత్రువులను క్షమించమని అడిగినాడు. ఎప్పుడైతే యేసయ్య చనిపోయినాడో ఆ దేశమంతా చీకటయ్యింది. అప్పుడు పెద్ద భూకంపము వచ్చింది. మరణించిన అనేకులు జీవంలోనికి వచ్చి పరలోక పట్టణమునకు వెళ్ళిరి. అనేకులు వారిని చూసినారు. యేసయ్య శత్రువులు అనుకున్నారు, ఆయన చనిపోయాడు గనుక ఆయనను జయించారని. స్నేహితులు ఆయన శరీరమును బూర్చుటకు ఒక గుహను ఉపయోగించారు. మరియు వారు ఒక పెద్ద బండను అడ్డంగా ఉంచినారు. ఎవరైతే ఆయనను శిలువకు అప్పగించినారో ఆ జనులు కాపలా కాయుటకు సైనికులను అక్కడ ఉంచినారు. మన యొక్క శిక్ష నుండి తొలగించడానికి, ఆయన చనిపోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడని యేసయ్యకు తెలుసు. ఆయన చెప్పినాడు, జీవమును తీయుటకు నాకు అధికారం కలదు, మరలా జీవమిచ్చుటకు నాకు అధికారం కలదు. యేసయ్య మరణములో నిలిచి ఉండలేదు. నేను మీతో చెబుతున్నాను, ఆయనకు చావు లేదు. కారణము ఆయన పాపి కాదు. మరణము ఆయనను పట్టుకొనలేదు. ఆయన చనిపోయిన తరువాత 3వ రోజున సమాధి నుండి ఆయనను దేవుడు లేపినాడు. జనులు అనేకులు ఆయన సజీవముగా ఉండుట చూసినారు. ఒక్కసారి 500 మంది ఆయనను చూసినారు. ఆయన దయ్యము కాదు. ఆయన స్నేహితులలో ఒక్కడైన తోమా ఆయన నిజముగా సజీవుడై ఉన్నాడా అని నమ్మలేదు. ఒక రాత్రి యేసయ్య వారి దగ్గరకు వచ్చి తోమాతో ఈ రీతిగా చెప్పినాడు, సిలువ మీద శీలలతో కొట్టినటువంటి నా చేతి రంధ్రములో నీ వేలు పెట్టి అనుమానము పడకుము, కేవలము నమ్ము. ఆయన చనిపోయి తిరిగి లేచిన తరువాత 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆయన తన యొక్క స్నేహితులతో మాట్లాడినాడు, భోజనము చేసినాడు. ఆయన వారికి ఈ సూచన ఇచ్చినాడు, మీరు చూచిన ప్రతి చోట ఉన్న ప్రజల వద్దకు పోయి చెప్పుడి, నేను వారి కొరకు చనిపోయినానని, వారి పాపములను తీసివేసినానని అంగీకరించున్నట్లు వారికి తెలియజేయుడి. తరువాత ఆయన భూమి మీద నుండి ఎత్తబడి దేవునితో ఉండుటకు వెళ్ళుట వారు చూచినారు. ఆదియందు దేవుడు ఒకానొక దినము రక్షకుడు వస్తాడని దేవుడు వాగ్దానము చేసినాడు. ఆయన ప్రజల యొక్క పాపముల నుండి రక్షిస్తాడు. ఇప్పుడు ఆయన వచ్చినాడు. కాని చాలామంది ప్రజలు ఆయనను తెలుసుకొనలేదు. ఎందుకంటే ఆయన గొప్ప రాజుగా రాలేదు. ఏ వ్యక్తి ఆయనను చేర్చుకుంటాడో, ఆయనను వెంబడిస్తాడో అతడు ఇప్పుడు నిజముగా సంతోషిస్తాడు. యేసయ్య వద్దకు వచ్చువారిని ఆయన తృణీకరించువాడు కాడు. ఆయన నిన్ను చేర్చుకున్నట్లు అడుగు, మరి ప్రార్థన చేయము. నీవు ఆయనతో మాట్లాడినట్లయితే ఆయన వింటాడు. యేసయ్య నిరంతరము జీవించువాడు. దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో ఇలా చెప్పినాడు, ఆయన సమాధులలో ఉంచబడిన కర్ర కాదు. యేసయ్య చనిపోయిన స్థలము నుండి లేచినాడు. అటు తరువాత పరలోకమునకు ఆరోహణుడై ఉన్నాడు. ఏదో ఒక రోజున ఆయన పరలోకము నుండి వచ్చి భూమికి తీర్పు తీరుస్తాడు. దేవుని గ్రంథము చెబుతున్నది ఏమనగా, అంత్యదినమున తీర్పు తీర్చుటకు దేవుడు యేసయ్యను నియమించినాడు. నీవు ఇప్పుడు ఆయనను తృణీకరించినట్లయితే తరువాత ఆయన నిన్ను తృణీకరిస్తాడు. నీవు నీ పాపముల నుండి తొలగిపోవునట్లయితే ఇప్పుడే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. నీ పాపములను ఆయన తీసివేస్తాడు. నీవు చనిపోయినా ఆయనతో నిరంతరము జీవించులాగున చేస్తాడు. ఇప్పుడే ఆయనను విశ్వసించు. క్రైస్తవ జీవితము 10. విశాల మార్గము అందు వ్యత్యాసము 9. క్రైస్తవుడు అంటే ఏమిటో నీవు తెలుసుకోవాలనుకుంటున్నావా? అనేక జనుల గుంపులుగా పోవు విశాల మార్గమును
పోలియున్నది మానవ జీవితము. ప్రతి మనుష్యుడు మొయ్యలేనంత బరువు కలిగిన పాపమును తన వీపు మీద మోసుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది, అందరూ పాపము చేసినారు అని. ప్రపంచములో అనేకమైన స్వరాలు మన చుట్టూ ఉన్నాయి. ఒక స్వరము బయటికి వచ్చింది, భారము మోసుకున్న మీ అందరూ నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. కొంతమంది ప్రజలు ఏమీ గమనించకుండానే తన మార్గములలో పోతూ ఉన్నారు. ఎవరైనా విన్నారా? ఒక స్వరము బయటికి వచ్చింది, వారి మధ్యలో నుండి బయటకు రండి మరియు ప్రత్యేకముగా ఉండండి, అపరిశుద్ధమైన దేనిని ముట్టకండి, నేను నిన్ను చేర్చుకుంటాను, నీకు తండ్రిగా ఉంటాను, నీవు నా కుమారునిగా కుమార్తెనుగా ఉందువు. కొంతమంది మాత్రము ఆగి విన్నారు, తరువాత వెళ్ళిపోయారు. ఆఖరిగా ఎవరో ఒకరు ఆ గుంపు నుండి తిరిగి వచ్చాడు. ఆ క్షణమందే అతను నిర్ణయించుకోలేదు. తరువాత ఆ మార్గములో ఉన్న ప్రజల గుంపును విడిచి ఆ మార్గమునకు వ్యతిరేకముగా ఉన్న ఇరుకు మార్గం వైపు నడుచుట ప్రారంభం చేసినాడు. విశాల మార్గము గుండా పోవు ప్రజలు అతనిని అపహాసము చేస్తున్నారు. ఆ మార్గములో నీవు ఏది ఈ ప్రపంచంలో సంపాదించుకోలేవు. ఆ మనుష్యుడు పట్టించుకోలేదు. అతడు నవ్వినాడు. భయంకరమైన మొయ్యలేని బరువును అతని వెనుక భాగము నుండి తొలగిపోయింది. పాత అలవాట్లు, పాపపు ప్రేరేపణలు అన్నీ వెనుక నుండి పోయినాయి. మొట్టమొదట ఆ ఇరుకు మార్గములో అతడు నేను ఒంటరివాణ్ణి అనుకున్నాడు. కాని ప్రభువైన యేసయ్య అతని దగ్గరికి వచ్చి అతనితో నడిచాడు. ఆయన అతని హృదయములో శాంతి, సమాధానము, సంతోషములతో నింపినాడు. కనుక తిరిగి తన పాత జీవితములోనికి తిరిగి పోవటానికి ఇష్టపడలేదు. దేవుడు పరిశుద్ధాత్మను అతని హృదయములో పెట్టియున్నాడు. కనుక ఆ మనుష్యుడు తన దేవుని బిడ్డని విశ్వసించి తెలుసుకున్నాడు. నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని నీ యొక్క రక్షకునిగా విశ్వసించినట్లయితే నీవు కూడా దేవుని బిడ్డగా పిలబడుతావు. నీవు ఎప్పుడైతే ఈ రీతిగా చేస్తావో అప్పుడు నూతనమైన అద్భుతమైన మార్పు నీ జీవితంలో ఆయన చేస్తాడు. కనుక ఏ మనుష్యుడైతే క్రీస్తులో ఉంటాడో అతడు నూతన ప్రాణి అవుతాడు. పాతవి గతించిపోయెను, సమస్తమును నూతనమాయెను. ఆయన స్వరము ఆలకించు. ఆయన జీవాహారమై ఉన్నాడు. ఆయన నీలోనికి వచ్చినట్లయితే నీవు ఎన్నటికి ఆకలిగొనవు. ఏ వ్యక్తి అయితే ఆయనను విశ్వసిస్తాడో ఇక ఎప్పుడూ దప్పిగొనడు. ఈ దినమందే ఆయన స్వరమును వినినట్లయితే నీ హృదయమునకు కష్టముండదు. దేవుని వాక్యము చూపిస్తాను. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము, యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. యేసు కొరకు బ్రతుకుట 362 అనగానేమి? నా స్నేహితులారా, నన్ను ఒక ప్రశ్న అడగనివ్వండి. మీరు క్రైస్తవులా? బహుశా మీరు చెప్పవచ్చును, అవును, మేమందరము ఇక్కడ క్రైస్తవులంగా ఉన్నాం, బోధింపబడ్డాము. కాని మనము ఒకసారి మన హృదయమును పరిశీలించుకుందాం. మనము నిజముగా యేసుని మన హృదయములో నిర్మించుకున్నామా, లేక మన తలజ్ఞానము ద్వారా నమ్మియున్నామా? మన కొరకు తల్లిదండ్రులు చేసిన వాటి మీద నమ్మకము ఉంచియున్నామా, లేక మనము చేసిన మంచి పనుల మీద నమ్మకముంచున్నామా, లేక మన హృదయములను శుద్ధి చేసి మరియు ఆయన సొంత బిడ్డగా చేయమని అడిగినామా? దేవుని గృహమునకు నడిపించే త్రోవలో మనము ఉన్నామా లేదా అని జాగ్రత్తగా చూసుకొనలేదు.
ఒక వ్యక్తి ఎప్పుడైనా తన హృదయాన్ని తెరచి యేసును తన ప్రభువుగా మరియు రక్షకుడిగా ఆహ్వానించాడో చాలా మంచి విషయాలు అతనికి జరుగుతాయి. ఆ క్షణములో అతని పాపములన్నీ క్షమించబడుతాయి. వెంటనే పరిశుద్ధాత్మ అతనిలోనికి వచ్చి నివాసము చేయును. ఏవి మంచివో చేయడానికి సమయమిస్తాడు. అతను దేవుని యొక్క బిడ్డగా మారుతాడు. దేవుడు అతనికి తండ్రిగా ఉండి అతనికి సహాయపడుతాడు. మనము బాధల్లో, రోగములో ఉన్నప్పుడు కూడా మనము ఆయనను నమ్మి ఖచ్చితముగా ప్రేమించాలి. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండి మనలను ప్రేమిస్తున్నాడు. మనకు సంభవించిన సన్నివేశాలను బట్టి మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే అవన్నీ మన మంచి కోసమని దేవునికి తెలుసు. ఈ కష్ట పరిస్థితులు మనకు సాహసాన్ని, ఓర్పును నేర్పిస్తాయి. మృతులలో నుండి చనిపోయిన వారి నుంచి యేసును లేపి మరలా సజీవునిగా ఉంచి దేవుడు తన గొప్ప శక్తిని కనపరిచినాడు. అదే శక్తితో ఆయన సాహసము చెయ్యాలని ఆశిస్తున్నాడు. మనము మంచి చేయుటకు తన శక్తితో మనకు సహాయము చేస్తాడు. సాతానుడు మన ద్వారా తప్పు చేయుటకు ప్రయత్నించినప్పటికీ కూడా యేసు మనము మంచి చేయుటకు సహాయము చేస్తున్నాడు. మన జీవితాల ద్వారా మనము ఆయన పిల్లలమని కనపరుచుకోవాలి. ఆయన మంచి త్రోవలలో నడిచే ఒక క్రొత్త ప్రజలుగా మనలను చేస్తాడు. దేవుడు యేసును మనకు ఇచ్చినాడు. మన కొరకు చనిపోవుటకు మనము ఆయన స్నేహితులమని కనపరిచినప్పటికీ ఆయన ప్రేమను మనకు కనపరిచాడు. మన హృదయములలో ఆయన ఆత్మ తాను ప్రేమను మనకు ఇచ్చినాడు. ఇప్పుడు మన మీద దయలేని వారిని ప్రేమించగలము. ఇవన్నీ విషయాలలో మనము దేవుని వలె ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆయన బైబిల్లో ఈ విధముగా చెప్పినాడు: మీ శత్రువులను ప్రేమించండి, మరియు మీకు చెడు చేయువారికి మంచి చేయండి. మీరు ఇవన్నీయు చెప్పినట్లయితే మీరు నిజముగా దేవుని పిల్లలమని, ప్రజలమని గ్రహిస్తారు. ఎందుకంటే నీ హృదయాలలో దేవుని ప్రేమను కలిగి ఉన్నారు. వారికి కూడా యేసును వెంబడించాలని ఆశ కలుగుతున్నది. దేవుని మాటకు మనము విధేయత చూపుట ఎంత ముఖ్యమైన విషయమో, అలాగే ఆయన ఏమి చెబుతున్నాడో తెలుసుకొనుట చాలా ముఖ్యమైన విషయము. మనము బైబిల్ ద్వారా ఆయన మాటలను నేర్చుకుని వాటిని గురించి ఆలోచించాలి. మరియు ప్రతిదినము ఆయనతో మాట్లాడుటకు కొంత సమయాన్ని కేటాయించుట ఎంతో అవసరమైయున్నది. మనము దేవుని గురించి తెలుసుకొనుటకు ఇదే మంచి దారి. మరియు ఆయనలో ఎదగడానికి కూడా ఆయన పిల్లలను చిన్నవారిగా ఉంచుట ఇష్టములేదు. కాని ఆయనలో బలము పొందుకొని వారు ఇతరులకు సహాయముగా ఉండుటకు ఆయన ఎంతో ఇష్టము. దేవుని గురించి మాట్లాడుటకు అనేక విషయాలు ఉన్నాయి. కాని దేవుడు మన పాపముల కొరకు చనిపోవుటకు యేసును పంపినాడు. మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. యేసు శిలువలో చనిపోయినప్పుడు ఆయన సాతానును ఓడించెను మరియు అందరి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తమును చేసినాడు. ఎప్పుడైతే సాతానుడు వచ్చి తప్పు చేయుటకు శోధించాడో అప్పుడు మనము యేసు యొక్క రక్తము ద్వారా వాడిని తృణీకరించవచ్చును. మనము ఇవి ఎప్పుడు చేస్తామో అప్పుడు సాతానుడు ఖచ్చితముగా వెళ్ళిపోతాడు. మీరు ఎప్పుడైనా దేవుని అవిధేయతగా చూచినట్లయితే మీరు చాలా బాధపడుతారు. కాని మీరు నిరుత్సాహపడవద్దు. వెంటనే మిమ్మల్ని క్షమించమని దేవుణ్ణి అడిగి మీ హృదయాలు కడుగుకొనుటకు ఆయనను నమ్మాలి. సాతానుని శోధనలలో పడకుండా ఆయన సహాయమును అడగాలి. మరియు కష్ట పరిస్థితులు
అన్నిటికీ ఆయన మన కొరకు చేసిన మంచి విషయాలన్నిటికీ కృతజ్ఞతలు చెల్లించాలి. మనము ఆయనను ప్రేమించినట్లయితే అన్నియు సమకూడి మంచి జరుగుతాదని ఆయన చెప్తున్నాడు. ఇంకను ఎవరైతే వారి జీవితాలను దేవునికి సమర్పించుకొనలేదో వారి కొరకు మనము ఖచ్చితముగా ప్రార్థన చెయ్యాలి. దీని కొరకు మనము దేవునిని నమ్మినట్లయితే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతాడు. మనము మన సమస్యల నిమిత్తము, మన కష్టముల నిమిత్తము ప్రార్థించాలి. మన జీవితంలో అన్నిటితో ఉండుటకు సహాయము చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన చిత్తములో ఉన్న ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. కాని మనకు ఏది కావాలో ఆయనకు తెలుసు. ఒకవేళ మనము అడిగినది ఆయన చేయకపోతే దానికంటే మంచి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడని సూచిస్తున్నది. మనము ఆయన నమ్మిన యెడల ఆయన మన హృదయాలలో మరింత సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. ఇంకా అనేక విషయాలను గురించి మనము ఆయనను నమ్మడము నేర్చుకుంటాము. క్రైస్తవ జీవితము అంటే దేవునిలో సరిగా ఉండుట, ప్రతిరోజు ప్రతి హృదయంలో సంతోషము, సమాధానము కలిగి ఉండుట. మీరు యేసును వెంబడించిన కొలది దేవుడు మిమ్మలను దీవించునుగాక.